హల్లెలూయా. ఎండిన నేలను సారవంతముగా మార్చేది ఈ తొలకరి వాన. తొలకరి వాన ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని దీవెనలతో నింపుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఏమున్నాయి? దీవెన, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇస్సాకు, యాకోబులు దేనికోసం ప్రయాసపడ్డారు? దేవుని కోసం కష్టపడ్డారు. దీవెనల కోసం, తండ్రి దీవెనల కోసం ప్రయాసపడ్డారు. నేను ముందంటే ప్రయాసపడ్డారు. హల్లెలూయా. అలాగే మనము కూడా తండ్రి దీవెనల కొరకు మనం ప్రయాసపడాలి, తొందరపడాలి, వేగిరపడాలి, తొందరపడాలి తండ్రి దీవెనల కోసం. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము, నా శరీరము ఎంతగా ఆశపడుచున్నది. ఆ మందిరంలో ఏమున్నాయి చెప్పండి? దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తొలకరి వాన, దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ దేవుని వాక్యం తొలకరి వాన ఏం చేస్తుందంటే మన హృదయాలని ఏం చేస్తుంది? తడుపుతుంది. దేవునికి స్తోత్రం. తెప్పరిల్లేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.